హలో క్రియేటర్స్, ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం ఈజీయే, కానీ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఏంటి? జీమెయిల్తో లాగిన్ అయిపోయి మనకు నచ్చిన నేము, హ్యాండిల్, అలాగే ప్రొఫైల్ పిక్చర్, వెనకాల కవర్ పిక్ ఇచ్చేస్తాము, ఛానల్ రెడీ అవుతుంది. సో ఫస్ట్ వీడియో చేయాలంటే ఏమేమి అవసరం ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం. రెండు రకాల యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, అందరికి తెలిసిందే. ఒకటేమో మన ఫేస్ చూపిస్తూ వీడియో చేసేది, ఇంకో రకం ఏంటంటే ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్స్. ఫేస్ చూపించకుండా ఇప్పుడు నేను చేస్తున్నా చూడండి, ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ అన్నమాట. సో ఫేస్తో చేసే వీడియోస్కి ఏం అవసరం, ఫేస్లెస్తో చేసే వాటికి ఏం అవసరం చూద్దాం. మీరు ఫేస్ చూపించి చేసినట్టయితే ఫోన్లో తీసుకోవచ్చు, లేదంటే కెమెరా, ఇంకా మంచి క్వాలిటీతో చేయాలంటే కెమెరాలో రికార్డ్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ లైటింగ్ కోసం ఒక లైట్ అవసరం ఉంటుంది. ఓకే, ఒకవేళ ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ అయితే మీకు కెమెరా అవసరం ఉండదు. ఫోన్ కానీ కెమెరా కానీ ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్స్కి అవసరం ఉండదు. మీరు కుకింగ్ వీడియోస్ కానీ లేదంటే ఏదైనా ప్రొడక్ట్ రివ్యూస్ కానీ చేయాలంటే ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ అయినప్పటికీ కెమెరా కానీ మైక్ కానీ అవసరం ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే వీడియో తీస్తాము. వీడియో తీసిన తర్వాత ఫేస్ చూపిస్తూ చేసే వీడియోస్కి ట్రైపాడ్ అవసరం ఉంటుంది. మొబైల్కి కానీ కెమెరాకి కానీ, కెమెరా అయితే కెమెరా ట్రైపాడ్, మొబైల్ అయితే మొబైల్ ట్రైపాడ్. సో ఎందుకంటే వీడియో ఫ్లక్చువేట్ కాకుండా నీట్గా రావడానికి ట్రైపాడ్ అనేది అవసరం ఉంటుంది. ఫేస్లెస్ ఛానల్స్కి ట్రైపాడ్ కూడా అవసరం లేదు. ఫేస్లెస్ అయినా ఫేస్ చూపిస్తూ చేసే వీడియోస్ అయినా మైక్ ఖచ్చితంగా అవసరం వస్తుంది మీకు. డైరెక్ట్ కెమెరాతో కానీ డైరెక్ట్ ఫోన్తో కానీ వచ్చే వాయిస్ క్లారిటీగా ఉండదు. ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ అయినా ఫేస్ చూపిస్తూ చేసే ఛానల్ అయినా ఖచ్చితంగా మైక్ అనేది అవసరం. సో ఒక మైక్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది మీరు. ఒక వీడియో క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ అది ఎడిటింగ్ చేయడానికి ఒక ఎడిటర్ కావాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అంతకుముందు క్రాక్ వర్షన్లో దొరికేటివి, క్రాక్ వర్షన్ డౌన్లోడ్ చేసుకొని ఎడిట్ చేస్తే సరిపోయేది. లైక్ ఫిల్మోరా కానీ, క్యాప్ కట్ కానీ, మోవావి కానీ. సో ఇట్లాంటి సాఫ్ట్వేర్లు క్రాక్ వర్షన్ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు క్రాక్ వర్షన్ అవైలబుల్ ఉండట్లేదు, ఖచ్చితంగా పర్చేజ్ చేయాల్సిందే. మొబైల్లో ఎడిట్ చేసే వాళ్ళకి కూడా కొన్ని యాప్స్ ఉంటాయి, లైక్ ఇన్షాట్, ఇట్లాంటివి ఫ్రీగా దొరికేవి. కానీ వాటిపైన మన వీడియో పైన లోగో వస్తుంది. లోగో రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా యాప్ని పర్చేజ్ చేయాల్సిందే. సో ఒక వీడియో ఎడిటర్ అనేది ఖచ్చితంగా పర్చేజ్ చేయాల్సి ఉంటుంది, ఒక మైక్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే వీడియో అప్లోడ్ చేయాలంటే మొబైల్లో చేసుకోవచ్చు, లేదంటే మన కంప్యూటర్లో కూడా చేసుకోవచ్చు. చిన్న చిన్న వీడియోస్ అయితే మొబైల్లో ఓకే, కానీ కొంచెం పెద్ద వీడియోస్ చేయాలంటే ఖచ్చితంగా కంప్యూటర్ అవసరం వస్తుంది. అప్లోడ్ చేయాలన్నా ఎడిటింగ్ చేయాలన్నా మొబైల్లో అవ్వదన్నమాట. సో ఇవి బేసిక్ రిక్వైర్మెంట్స్. సో ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. థ్యాంక్ యూ.